నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వీఆర్ఓ వైఖరిపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వివాదం కొనసాగుతున్న భూమి వద్ద బాధితులు పాత్రికేయులకు పలు వివరాలు తెలిపారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన మొమిడి లక్ష్మి, వరలక్ష్మిల భూ సమస్యపై స్థానిక వీఆర్ఓ నున్నా సత్యనారాయణ ఏకపక్షంగా వ్యవహరించి తమకు తీవ్ర అన్యాయం చేశారని, వారి కుమారులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చామని, కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం పరిధిలోని సర్వే నంబర్ 166 స్థలానికి సంబంధించి తమకున్న వివాదాన్ని పరిష్కరించాలని తాము 2024లోనే అధికారులకు అర్జీ పెట్టుకున్నామని, అయితే తమ పిటిషన్పై ఎటువంటి ముందస్తు నోటీసులు కానీ విచారణ కానీ నిర్వహించకుండా తిమ్మాపురం వీఆర్ఓ సత్యనారాయణ కావాలనే ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని బాధితులు ఆరోపించారు. కార్లచెర్ల చంద్రిక అనే వ్యక్తికి అనుకూలంగా మద్దతుగా నిలిచి ఆమెకు పాస్బుక్ ఇప్పించారని పేర్కొన్నారు. రైట్. ఓకే, నమస్తే మీడియాకి. ఇక్కడ తిమ్మాపురం గ్రామం ముమ్మిడి లక్ష్మి, ముమ్మిడి వరలక్ష్మి అనే ముమ్మిడి పద్మావతి అని ముగ్గురు కలిపి మిర్యాల చక్రధరుడు, మిర్యాల సీతమ్మ గారి దగ్గర 2 ఎకరాల 30 సెంట్లు తీసుకున్నాం, కొనుక్కున్నాం. అది ఎకర 30 సెంట్లలోనే 87 సెంట్లు 87.5 ఒకరు, 60 సెంట్లు ఒకరు తీసుకున్నామండి. అవతల మా చిన్నమ్మ దాంట్లో 87.5లోనే 62 సెంట్లు రోడ్ ఎక్స్టెన్షన్ పోయిందండి. పోగా మిగిలింది 25.5 ఉందండి. 25.5 పోతే మా దాంట్లో భూమి కలుపుకుని అవతల వాళ్ళు పాస్బుక్లు అయ్యి పుట్టించుకుని వీఆర్ఓ నున్నా సత్యనారాయణ గారితో పుట్టించుకునండి మా భూమి మీదకి అన్యాయంగా మా భూమి మీద చొరబడుతున్నారండి. దాని గురించి మేము ఆల్రెడీ ఎంఆర్ ఆఫీస్లోనే ఆర్డీఓ గారికి వీళ్ళందరికీ కంప్లైంట్ చేసి ఉన్నామండి. 2024లోనే 2వ నెలలోనే. ఈ నున్నా సత్యనారాయణ గారు 2025లో ఆ కంప్లైంట్ పక్కన పెట్టి పాస్బుక్ వాళ్ళకి డాక్యుమెంట్ లేని కూడా పాస్బుక్లు ఇష్యూ చేశారండి. వాళ్ళతో కుమ్మక్కయ్యి ఆ పాస్బుక్లు పెట్టుకుని మా భూమి మీదకి వెళ్ళి అన్యాయంగా చొరబడుతున్నారండి. దీని విషయమే ఈ ముమ్మిడి లక్ష్మి గారు ఈ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగని రోజు లేదండి. కానీ వీళ్ళకి న్యాయం జరుగుతులేదండి. అలా 4 years నుంచి వాళ్ళు తిరుగుతున్నారండి. వీళ్ళకి న్యాయం జరుగుతులేదు సార్. ఎప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుద్దో కొంచెం ప్రభుత్వాన్ని మీరు మీడియా ద్వారా కొంచెం అడుగుతారని చెప్పేసి మేము తెలియపరుచుకుంటున్నాం సార్. ఇది సార్ మా విన్నపం. ల్యాండ్ సర్వే నెంబర్ వచ్చి 166/1 సార్. తిమ్మాపురం గ్రామం అండి. 2 ఎకరాల 30 సెంట్లు సార్ ఇందులో ల్యాండ్. దీంట్లో 87.5 ముమ్మిడి పద్మావతి గారిది. అందులో 62 సెంట్లు రోడ్లు పోయింది సార్. మిగిలింది 25.5 ఉండాలి సార్. వాళ్ళ ముమ్మిడి లక్ష్మి గారిది 4 సెంట్లు పోయింది 87.5 83.5 ఈవిడిది ఉండాలండి. ముమ్మిడి వరలక్ష్మి గారిది 60 సెంట్లకి 40 సెంట్లు పోయిందండి. 15 సెంట్లు ఉండాలి సార్. ఈ ముమ్మిడి లక్ష్మి గారికి వరలక్ష్మి గారికి తక్కువ వస్తుందండి. వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉన్న ల్యాండ్ని ఆ నున్నా సత్యనారాయణ గారు ఎక్స్ట్రా పాస్బుక్లు డాక్యుమెంట్ లేకపోయినా ఎక్స్ట్రా పాస్బుక్లు ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని మద్దతుగానే అడిగితే ఎవరికండి? ముమ్మిడి పద్మావతి గారికి అండి. కాళచంద్రిక ముమ్మిడి పద్మావతి గారికి సపోర్ట్ చేస్తున్నారండి ఎక్కువ వాళ్ళు. దీని విషయంపై వీఆర్ఓ గారు మేము అడగగా మాకు సంబంధం లేదు, మీ ఇష్టం చేసుకోండి, మీ ఇష్టం చెప్పుకోండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారండి. రైతులకి ఎలా చెప్తే ఇంకా ఎవరిని అడగాలి సార్? ప్రభుత్వం ఉద్యోగం అండి. ఆయన అలా మాట్లాడటం ఒక పద్ధతి కాదు సార్. అది ఎవరి దగ్గరికి వెళ్తారండి? రైతులు వీఆర్ఓ దగ్గరికి వెళ్తారండి. ఆ వీఆర్ఓ ఎలా మాట్లాడితే వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు సార్? ఇంకా దాని విషయమే మీరు కొంచెం ప్రభుత్వాన్ని కొంచెం అడుగుతారని మేము మనం చేసుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ.